వెల్కమ్ టు S6 న్యూస్ సిద్దిపేట్. ఈ రోజుల్లో మనం ఏ జాబ్ చేసినా కూడా లేకపోతే ఏదైనా వృత్తి చేసినా కూడా మొత్తం మీద ఒక స్వయం ఉపాధి అనేది చాలా వరకు ఇంపార్టెంట్. దానికి సంబంధించి ఈ యూనియన్ గ్రామీణ స్వయం ఉపాధి సహాయక శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో సిద్దిపేట చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న నిరుద్యోగ యువకులకు యువతులకు ఈ రెస్టీ ఆధ్వర్యంలో మొత్తం మీద నైపుణ్య శిక్షణ అనేది ఇవ్వబడుతుంది. దీనికి సంబంధించి అంటే స్వయంగా ఉపాధి ఎలా పొందాలి, ఆ ఉపాధి పొందే మార్గాలలో ఏ రంగాల్లో మనం ఉపాధి పొందగలుగుతాం, ఏ విధంగా ఎన్ని రోజుల్లో ఆ వృత్తిని తొందరగా నేర్చుకుంటాం, దానికి సంబంధించి ఆ కోర్సుని నేర్చుకొని దానికి సంబంధించి నేర్చుకున్న తర్వాత కూడా మన బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తున్నారు చాలా సక్సెస్ఫుల్గా. అంటే ఈ యూనియన్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ 2015లో స్థాపించబడింది. ఇప్పటికీ కూడా చాలా విజయవంతంగా కొనసాగుతూనే ఉంది. సిద్దిపేట గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతి యువకులకు ఈ శిక్షణ సంస్థలో ఎలాంటి ట్రైనింగ్ ఇస్తున్నారు, ఎలాంటి కోర్సులు నేర్పిస్తున్నారు, అసలు ఏ విధంగా కొనసాగుతుంది, పూర్తి వివరాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. లోపలికి వెళ్ళి పూర్తిగా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ ట్రైనింగ్ ఏ విధంగా జరుగుతుంది, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ట్రైనింగ్ సంబంధించి మీకు అన్ని కన్వీనియంట్గా ఉన్నాయా? గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఇస్ స్వరూప. యాక్చువల్లీ ఐ am కమింగ్ ఫ్రమ్ హుస్నాబాద్. ఇక్కడ చాలా బాగున్నాయి. ట్రైనింగ్ వచ్చేసి మేము ఇక్కడికి వచ్చి 20 డేస్ అవుతుంది. ఈ 20 డేస్ లోపల మేము దాదాపు ఒక 20 ఐటమ్స్ వరకు నేర్చుకున్నాము, స్టార్టింగ్ డే నుంచి ఇప్పటి వరకు. అందులో వెరైటీస్ చూసినట్లయితే డ్రెస్సెస్ కానీ, ఫ్రాక్స్ కానీ, బ్లౌజెస్ కానీ నేర్చుకున్నాము. తర్వాత వచ్చేసి ఇక్కడ దానితో పాటు మోటివేషన్ క్లాసెస్ కూడా సార్ గారు చెప్తున్నారు. అలాగే భోజనాలు అన్నీ కూడా చాలా సౌకర్యంగా ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అన్నిటికంటే సమయం విలువ అనేది చాలా బాగా అర్థమైంది. తర్వాత ఇక్కడ పెట్టిన గేమ్స్ ద్వారా కూడా మేము చాలా నేర్చుకున్నాము. ఓకే, ఇక్కడ అసలు ట్రైనింగ్స్ ఎన్ని రకాలుగా ట్రైనింగ్ చేస్తున్నారు, మీరే ట్రైనింగ్ చేస్తున్నారు? మేము వచ్చేసి ఉమెన్స్ టైలరింగ్ వచ్చేసి యూనియన్ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, దాని నుండి శిక్షణ పొందడం అనేది జరుగుతుంది. టైలరింగ్ సంబంధించి డైలీ ప్రాక్టీస్ ఉంటుందా, క్లాసెస్ ఉంటాయి, అసలు ఏ విధంగా వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారు? మేడం మార్నింగ్ చెప్తారు, ఆ రోజు ఏం కట్ చేయాలి, ఓన్లీ 2 ఐటమ్స్ అయినా చెప్తారు. దాని గురించి చెప్పిన తర్వాత మేము అందరం ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఫస్ట్ కట్ చేసుకుంటాము, తర్వాత ఈవినింగ్ టైం సరికి కుట్టేస్తాము, కుట్టించి చూపిస్తాము మేడం గారికి. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9:30 to 5:30. మార్నింగ్ రాగానే 9:30కి అక్కడ బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది, తర్వాత 5:30కి బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది. అంటే 30 డేస్లో ఫుల్గా నేర్చుకోగలరు? ఇక్కడికి వచ్చే ముందు మాకు అలాగే డౌట్ ఉండేది, బట్ ఇక్కడికి వచ్చాక ఇన్ని డేస్ చేసాం కదా, ఆ కాన్ఫిడెంట్ అనేది చాలా ఫుల్ఫిల్ అయిపోయింది. కాన్ఫిడెంట్గా అన్నీ కుట్టేసాము దాదాపుగా. బయట ఇన్స్టిట్యూట్లో కూడా చాలామంది నేర్చుకుంటుంటారు. సో మీరు వచ్చి ఆ స్వయం ఉపాధి శిక్షణ సంస్థని రూరల్ అంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతి యువకులకు ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని చాలా ఉపయోగపడుతుంది. సో దీనికి డిఫరెన్స్ అంటే మేబీ అక్కడ ఒక 1-2 అవర్స్ టైం చాలా తక్కువ ఉంటాయి. ఇక్కడ మటుకు 9:30 to 5:30 అంటే మ్యాక్సిమం ఒక 8 అవర్స్ ఉంటుంది. ఆ టైంలో చాలా మటుకి నేర్చుకోవచ్చు. మళ్ళీ మేడం గారు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు, ఏదైనా అర్థం కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆ విధంగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ ఒక టైం పంక్చువాలిటీ చాలా బాగుంది. ఏదైనా కూడా టైం ప్రకారం లంచ్ కానీ ఏదైనా కూడా చాలా మెయింటెనెన్స్ అనేది బాగుంది. మేము దుద్దర్ నుండి వచ్చాం. నా పేరు విజయలక్ష్మి. మేము దుద్దర్ నుండి వచ్చాం. 1 month ట్రైనింగ్ అని మాకు స్వయం ఉపాధి వాళ్ళు చెప్తే రేణుకా మేడం అని, ఆ మేడం ద్వారా మేము తెలుసుకొని ఇక్కడికి వచ్చాము టైలరింగ్ నేర్చుకుందామని. ముందు 1 monthలో అంటే మా ఏరియాలో అంతా 6 months 1 year దాకా నేర్చుకున్న వాళ్ళే కుట్టలేకపోయారు. మేము 1 monthలో ఏం నేర్చుకుంటామనే వచ్చాము. ఇక్కడికి వచ్చిన రోజు చాలా భయపడుతూ వచ్చాము. బయోమెట్రిక్ అంటున్నారు, తర్వాత 8 hours ఉండాలంటున్నారు అని అనుకొని వచ్చాము. కానీ రావడంతో 30 numbers ఎలా మీరు కలవగలుగుతారని మాకు ఒక మంచి గేమ్ పెట్టారు మా సార్ వల్ల మేము కొంచెం తెలుసుకోగలిగినాం. ఇంకా ధైర్యం వచ్చింది. డైలీ వర్క్ చేయడం, టైం టు టైం. మేడం కూడా మాకు 8 hours మాతోనే ఉంటారు.
కాబట్టి ఇంకా మేము చేయగలుగుతున్నాము, కుట్టగలుగుతున్నాము అన్నీ. ఈ రెస్టీ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వాలంటే ఒక మేడం కావాలి. ఆ ట్రైనింగ్ ఇచ్చే మేడం మనతో ఉన్నారు. అసలు ట్రైనింగ్ ఏ విధంగా ఇస్తారు, వాళ్ళిద్దరి మధ్య కోయిన్సిడెన్స్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతున్నారు, మేడం ఏ విధంగా చెప్తున్నారు, పూర్తిగా మేడం మాటలో తెలుసుకుందాం. చెప్పండి మేడం, అసలు ట్రైనింగ్ ఏ విధంగా జరుగుతుంది? నా పేరు స్వరూప, నేను ఇక్కడ టైలరింగ్ ఫ్యాకల్టీగా చేస్తాను. ఇక్కడ డే అనేది ఫస్ట్ 9:30కి ప్రేయర్తో స్టార్ట్ అవుతుంది. తర్వాత క్లాస్కి వచ్చిన తర్వాత ప్రజెంటేషన్ అంటే నిన్న జరిగిన ముఖ్యాంశాన్ని మళ్ళీ రివిజన్ చేసుకోవడము. దాంతో ఇక్కడ 30 days 30 items చెప్తాము మేము. ఫస్ట్ బేసిక్స్ స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయడం ఉంటుంది, తర్వాత పేపర్ మీద ప్రాక్టీస్ చేయడం ఉంటుంది, తర్వాత క్లాత్ మొత్తం మేమే ప్రొవైడ్ చేస్తాము మొత్తము. తర్వాత ఇప్పుడు వచ్చే నూతన ఫ్యాషన్స్ అవన్నీ కూడా వాళ్ళకి చెప్తాము మేము. ఈ 30 daysలో ఈడిపి క్లాసెస్ కూడా ఉంటాయి, కొన్ని గేమ్స్ ద్వారా, కొన్ని బ్యాంకింగ్ క్లాసెస్, వాటి ద్వారా కూడా వాళ్ళు ఎలా బయటికి పోయి ఎలా ఉపాధి చేయాలి, ఎలా బిజినెస్ ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, ఎట్లా మాట్లాడాలి, టైం విలువ ఎట్లా, ఇవన్నీ కొన్ని క్లాసెస్ కూడా ఉంటాయి సార్. తర్వాత ఈ 30 daysలో వాళ్ళు బయటికి పోయి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఉపాధి చేసే ధైర్యాన్ని, కాన్ఫిడెంట్ను మేము ఇక్కడ ఇస్తాం సార్. ఈ నెల రోజులు అన్నీ నేర్చుకుంటారు, ఎట్లా మాట్లాడాలి, టైం ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పటివరకు ఎన్ని బ్యాచెస్కి కంప్లీట్ చేస్తారు? నేను చాలా చేశాను సార్, ఒక 15 years నుంచి చేస్తున్నాను, ఇందులో చాలా చేశాను. అంటే ఎట్ ఏ టైం ఇక్కడ అంటే లేడీస్కి సంబంధించి బ్యూటీషియన్ అండ్ టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ ఈ మూడు కూడా మీరే? లేదు, వేరే దానికి వేరే ఫ్యాకల్టీ, వేరే సెక్టర్లకు దానికి ఫ్యాకల్టీస్ ఉంటారు. సో ఎట్ ఏ టైం 3 కూడా రన్ చేస్తారా? 3 ఉంటాయి, 4 కూడా ఉంటాయి, జెంట్స్ ఉంటాయి, లేడీస్ కూడా ఉంటాయి. ఇప్పుడు జెంట్స్ నడుస్తుంది, మా లేడీస్ కూడా నడుస్తుంది. సో ఫైనల్గా ఏంటంటే వీళ్ళు స్వయం ఉపాధి అనేది చాలా వరకు ఇంపార్టెంట్. సో వాళ్ళు నేర్చుకున్న తర్వాత బయటికి వెళ్ళడానికి మీరు ఎలాంటి భరోసా ఇస్తారు? వాళ్ళ కాళ్ళ మీద అంటే మేము టూల్ కిట్ ఇస్తాము, మళ్ళీ బయట పోయి మళ్ళీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ ఫ్యామిలీని పోషించుకునే ధైర్యాన్ని మేము ఇస్తాం సార్. చేసుకుంటట్టు బిజినెస్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇండివిజువల్గా పెట్టుకోవచ్చు. ఒక్కొక్క ఊరు నుంచి 4-5 ఉంటారు కదా, కంబైండ్ కూడా పెట్టుకుంటట్టు వాళ్ళకి ఈ నెలలు అట్లా మోటివేట్ చేస్తాం మేము, చేసుకుంటట్టు వాళ్ళ ధైర్యాన్ని ఇచ్చేస్తుంది. రైట్. అంటే రెస్టీ ఆధ్వర్యంలో పూర్తిగా ఇక్కడ గ్రామీణ నిరుద్యోగ యువకులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ శిక్షణ సంస్థలో ట్రైనింగ్ ఏ విధంగా జరుగుతుంది, ట్రైనింగ్కి సంబంధించి అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎలాంటి భరోసా ఇస్తున్నారు, వీటన్నిటికి సంబంధించి డైరెక్టర్ రాజలింగం గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ ట్రైనింగ్ ఈ ఇన్స్టిట్యూట్ ఏ విధంగా నడుస్తుంది, అసలు పూర్తిగా ఇక్కడ ఏం జరుగుతుంది? నమస్కారం అండి, నా పేరు రాజలింగం. నేను ఈ యూనియన్ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఈ యూనియన్ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, యూనియన్ ఆర్సిటీ అని మనం షార్ట్కట్లో అంటాము, గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రం. ఈ కేంద్రాన్ని 2015వ సంవత్సరంలో మన సిద్దిపేటలో కోటిలింగాల గుడి ఆవరణలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. తర్వాత గవర్నమెంట్ మనకు ల్యాండ్ అలాట్ చేసి యూనియన్ బ్యాంకు సుమారుగా 4 కోట్ల రూపాయలు వెచ్చించి కొత్త బిల్డింగు ఇక్కడ ఈ ప్రస్తుతం ఉన్న బిల్డింగు నిర్మించుకోవడం అనేది జరిగింది. ఈ బిల్డింగు మనకు మొన్న October 2 రోజు ఇనాగరేషన్ చేసుకోవడం జరిగింది. సో ఈ కొత్త బిల్డింగ్లో మనకు ఆల్మోస్ట్ 1 ఎకర్ ల్యాండ్లో అన్ని సౌకర్యాలు, అంటే ఒక స్వయం ఉపాధి శిక్షణ సంస్థకు ఉండాల్సిన అన్ని సౌకర్యాలు ఇందులో కల్పించడం అనేది జరిగింది. ఇది అంటే ఈ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ మనకు భారత గ్రామీణాభివృద్ధి శాఖ వాళ్ళ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది, MORD ఆధ్వర్యంలో. సో వాళ్ళు ఇచ్చిన ప్రమాణాల ప్రకారం, వాళ్ళు ఇచ్చిన మినిమం ఫెసిలిటీస్ ప్రకారం కంటే కూడా ఎక్కువగా మనం ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఇది ఇండియాలోనే ఇప్పుడు మంచి అంటే నంబర్ 1 బిల్డింగ్ అవతరించింది. ఎందుకంటే అన్ని రకాల ఫెసిలిటీస్ ముందే మనం గమనించుకొని ఈవెన్ టోటల్లీ ఎయిర్ కండిషన్డ్ ఒక బిల్డింగ్ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులోనే ప్లస్ పర్యావరణ హితం కోసం మనము ఇక్కడ సోలారు ఎనర్జీ కూడా మనం వాడుకుంటున్నాము. అలానే గార్డెనింగ్ కూడా మనం ప్లాన్ చేస్తున్నాము. సో ఒక గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్తో దీన్ని నిర్మించుకోవడం జరిగింది, చాలా చక్కగా వచ్చింది. ఇక ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మన సిద్దిపేట జిల్లాలో ఉన్న గ్రామీణ యువకులకు వాళ్ళు ఏదైతే మనము మధ్యలో చదువు ఆపేసిన వాళ్ళు ఉంటారు, చదువుకొని ఏదన్నా చేద్దామని
వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరి కొరకు వాళ్ళకు కావాల్సిన శిక్షణ ఇక్కడ మనం పూర్తిగా ఉచితంగా అందించడం అనేది జరుగుతుంది. మనకు ఈ ఎంఓఆర్డి ఇచ్చిన ఆదేశాల ప్రకారం 64 కోర్సులు ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులన్నీ నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ వల్ల ఆమోదం పొంది ఉంటాయి. ఆ కోర్సులను మాత్రమే మేము కండక్ట్ చేస్తాము. అలానే ఇక్కడ కోర్సులు కండక్ట్ చేసేటప్పుడు ఇచ్చే శిక్షణలు ఇవ్వడానికి మనకు ట్రైనర్స్ కూడా సర్టిఫైడ్ ట్రైనర్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు మాత్రమే ఇక్కడ శిక్షణ ఇస్తారు. అలానే ఇక్కడ శిక్షణలో భాగంగా మనకు పొద్దున ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5:30 వరకు కంటిన్యూస్గా క్లాసులు నిర్వహించడం అనేది జరుగుతుంది. ఎవరైతే ఇక్కడికి మనకు వచ్చి ట్రైనింగ్ తీసుకుంటున్నారో వాళ్ళకు ఉదయం అంటే బ్రేక్ఫాస్టు, మళ్ళీ టీ స్నాక్స్, తర్వాత లంచ్, మళ్ళీ ఈవినింగ్ టీ స్నాక్స్, అలానే డిన్నరు, అన్ని రకాల ఫెసిలిటీ వాళ్ళకు సదుపాయము, భోజన సదుపాయం, అలానే వసతి సదుపాయం కూడా మనకి ఇక్కడ 64 మంది వసతి సౌకర్యం కల్పించడం జరిగింది. మంచి డార్మెటరీస్ ఉన్నాయి, 4 డార్మెంట్స్. అందులో లేడీస్కి ప్రత్యేకంగా, జెంట్స్కి ప్రత్యేకంగా మనం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అన్ని ఆధునిక సౌకర్యాలు ఇక్కడ ఇచ్చి వాళ్ళకు మనం ట్రైనింగ్ ఇస్తున్నాము. సో ట్రైనింగ్ ఉదయం 9:30కు మొదలైన తర్వాత మనం ఫస్ట్ ప్రేయర్ తీసుకుంటాం. ప్రేయర్లో మనకు మంచి ప్రేయర్ సాంగ్ ఉంటుంది. అన్ని బ్యాంకులలో పాడే ప్రేయర్ సాంగ్ ఇక్కడ అందరితో మనం ప్రేయర్ చేసుకున్న తర్వాత మళ్ళీ కాసేపు ధ్యానం తర్వాత మళ్ళీ క్లాసులు మొదలవుతాయి. క్లాసులో మొట్టమొదటిగా మిల్లీ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము. మిల్లీలో ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ లర్న్డ్ ఎస్టర్డే. నిన్న వాళ్ళు నేర్చుకున్న దాంట్లో మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకొని వాళ్ళకు మళ్ళీ దాన్ని గుర్తుండిపోయే విధంగా మిల్లీ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ ఈ ట్రైనర్స్, మనం డొమైన్ స్కిల్ ట్రైనర్స్ అంటాము, శిక్షణ ఇచ్చేవాళ్ళు, వాళ్ళు ఏదైతే వాళ్ళకు స్కిల్ అవసరమో ఆ స్కిల్ మీద క్లాసెస్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ డొమైన్ స్కిల్తో పాటుగా మనము ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే ఇన్స్టిట్యూట్ది సాఫ్ట్ స్కిల్స్ కూడా ఇస్తాం వాళ్ళకి. సాఫ్ట్ స్కిల్స్లో ముఖ్యంగా టైం మేనేజ్మెంటు, మళ్ళీ బిహేవియరల్ గేమ్స్ ఉంటాయి. అలానే బ్యాంకింగ్ అవేర్నెస్, వాళ్ళకు ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఎలా తయారు చేయాలి. సో ఇలా అన్ని రకాలుగా వాళ్ళకు అంటే ఒక బిజినెస్ పర్సన్కి ఉండవలసిన లక్షణాలు, ఈవెన్ మనకు ఒక 15 లక్షణాలు వాళ్ళకు నేర్పించడం అనేది జరుగుతుంది. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇక్కడ పూర్తిగా నైపుణ్య శిక్షణ తీసుకొని బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు స్వతహాగా బిజినెస్ చేసుకోవడానికి కావాల్సిన నైపుణ్యాలతో పాటుగా వాళ్ళకి మనము బ్యాంకు నుంచి రుణాలు ఇప్పించడం కూడా జరుగుతుంది. ఒక బ్యాచ్ స్టార్ట్ చేయడానికి ఎంతమంది వస్తారు? ట్రైనింగ్ స్టార్ట్ చేస్తారు మనకు ఇక్కడ మ్యాక్సిమం బ్యాచ్ సైజెస్ 35 మంది కంటే ఎక్కువ తీసుకోవడానికి లేదు. సో మనం ఏం చేస్తామంటే 25 నుంచి 35 మంది మనము అంటే పర్టికులర్ ప్రోగ్రామ్కి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆ బ్యాచ్ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. మనము ఈ బ్యాచెస్ అంటే గ్రామాల్లో ఉన్న వాళ్ళకి తెలియజేయడం కోసం మేము మంత్లీ ఒక 15 క్యాంప్స్, అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాం. జిల్లా మొత్తం వివిధ గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ క్యాంప్ పెట్టి ఇలా మనం ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ మహిళలకు సంబంధించి రెగ్యులర్గా జరిగే కోర్సులు ఏంటంటే ఉమెన్ టైలరింగ్ అనేది ఒకటి బాగా ప్రాముఖ్యత ఉంది ఇక్కడ. దాని తర్వాత బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్, వాళ్ళు ఒక బ్యూటీషియన్ అయ్యడానికి కావాల్సిన ట్రైనింగ్ అంతా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలానే దీంతో పాటుగా మనకు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ప్రాచుర్యం పొందిన ఈ మగ్గం వర్క్స్, ఏదైతే మనం ఎంబ్రాయిడరీ వర్క్స్ ఉన్నాయో దాని మీద కూడా బ్యాచెస్ రెగ్యులర్గా కండక్ట్ చేస్తుంటాము. ఇవి కాకుండా వాళ్ళకి జూట్ బ్యాగ్ మేకింగ్ కావచ్చు, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కావచ్చు, అలానే పుట్టగొడుగుల పెంపకం కావచ్చు, ఇలాంటి ఇంట్లో ఉండి చేసుకునే పనుల మీద ప్రత్యేకంగా మహిళలకు మన శిక్షణ ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళ బ్యాచ్లు సపరేట్గా కండక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళకు ఇక్కడ మనకు కావాల్సిన ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసుకున్నట్టయితే వాళ్ళు 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలానే వాళ్ళకు ఈ తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. తెల్ల రేషన్ కార్డు కానీ, ఉపాధి హామీ పథకం కింద పనిచేసే వాళ్ళు కానీ, ఎస్హెచ్జి గ్రూప్లో ఉన్న వాళ్ళు కానీ, ఇలాంటి మహిళలకు మనము ఎలిజిబిలిటీ ఉంటుంది. రైట్. ఉన్నతి శిక్షణ కార్యక్రమం గురించి విన్నాం. అసలు అదేంటి ఉన్నతి శిక్షణ కార్యక్రమానికి ట్రైనింగ్కి? ఇప్పుడు మనకు మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ కింద మనకు ఉపాధి హామీ పథకం కింద మన గ్రామాల్లో రకరకాలుగా మనకు ఉపాధి హామీ కార్యక్రమాలు అంటే పనులు చేపట్టడం జరుగుతుంది.
ఏ ఏ ఒక సంవత్సరంలో ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఎవరైతే 100 డేస్ ఆ ఉపాధి హామీ పని చేశారో వాళ్ళ ఫ్యామిలీలో ఒకరిని మనము ప్రత్యేకంగా ఒక శిక్షణ స్కిల్ నైపుణ్యం ఇచ్చి వాళ్ళు ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేసుకొని మళ్ళీ ఉపాధి హామీ మీద ఆధారపడకుండా ఉన్నతంగా జీవించడానికి కోసమని సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నతి ప్రోగ్రాం అనేది తీసుకొచ్చింది. ఈ ఉన్నతి ప్రోగ్రాం కింద ఎవరైతే ఆల్రెడీ పోయిన సంవత్సరం కానీ అంతకుముందు సంవత్సరం కానీ 100 రోజులు కంప్లీట్ చేసుకొని ఉన్నారో వాళ్ళ లిస్ట్లో వాళ్ళకి మనం చెప్పడం జరుగుతుంది. దీంట్లో ఈ అడ్వాంటేజ్ ఏమవుతుంది అంటే ఈ ఉపాధి హామీ కూలీలకు ఇక్కడ వచ్చి శిక్షణ తీసుకున్న 30 రోజులకు ఆ కూలీ అనేది కట్టించడం అనేది జరుగుతుంది. దానివల్ల వాళ్ళకు అక్కడ పని మనకు లాస్ అవుతుంది, అక్కడ మనకు హామీ అంటే ఉపాధి లేకుండా పోతుందనే భయం లేకుండా ఇక్కడ 30 రోజులు వచ్చి నేర్చుకొని మళ్ళీ ఆ ఉపాధితో పాటుగా ఇక్కడ నైపుణ్యం తీసుకొని నెక్స్ట్ వాళ్ళు వేరే ఓన్గా బిజినెస్ పెట్టుకొని ఇంకా ఎక్కువ సంపాదించడానికి ఆ ముఖ్య ఉద్దేశంతో ఈ ఉన్నతి ప్రోగ్రాం అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు 30 డేస్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి మీరు అంటే ఇక్కడ నుంచి పంపించేటప్పుడు ఏదైనా సర్టిఫికేట్స్ ఇస్తారా? దానికి సంబంధించి ఎలాంటి భరోసా ఇస్తారు? మనకు ఈ శిక్షణ అనేది రెగ్యులర్గా మీకు చెప్పినట్టు 9:30 నుంచి 5:30 ఉంటుంది. హాస్టల్లో ఉన్న వాళ్ళకు ఆల్మోస్ట్ 11-12 వరకు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు ఇక్కడే. సో వాళ్ళు అంటే ఇది షార్ట్ డ్యూరేషన్ హై ఇంటెన్సివ్ ప్రోగ్రాము. ఈ ప్రోగ్రాంలో మనకు చివరిగా థర్డ్ పార్టీ అసెస్మెంట్ అనేది ఉంటుంది. ముఖ్యంగా ఇది అంటే ఇప్పుడు మనం ట్రైనింగ్ ఏదో ఇచ్చాము కండక్ట్ చేసామని కాకుండా వాళ్ళు వచ్చి వీళ్ళు ఎంతవరకు నేర్చుకున్నారు అనేది అసెస్మెంట్ చేసి వాళ్ళకు ఎగ్జామ్ కండక్ట్ చేసి ప్రాక్టికల్ కండక్ట్ చేసి వైవా కండక్ట్ చేసి వాళ్ళు నేర్చుకున్నారు అన్న తర్వాతనే మనకు ఈ స్కిల్ ఇండియా నుంచి మనకు సర్టిఫికేట్ అనేది రావడం జరుగుతుంది. ఇది మన ఇన్స్టిట్యూట్ తరపున కాకుండా స్కిల్ ఇండియా తరపున వాళ్ళకు సర్టిఫికేట్ అందజేయడం జరుగుతుంది. ఈ సర్టిఫికేటు మనకు స్కిల్ లెవెల్ని బట్టి లెవెల్స్ ఉంటాయి. 1 నుంచి 10 వరకు లెవెల్స్ ఉంటాయి. మనం కండక్ట్ చేసే ప్రోగ్రామ్ స్కిల్ లెవెల్ 3 and 4 ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో ఈ సర్టిఫికేట్కు మొత్తము గుర్తింపు ఉంటుంది. ప్లస్ ఈ సర్టిఫికేట్ ఆన్లైన్లో మనం ఎక్కడి నుంచైనా వెరిఫై చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మంచి విలువైన సర్టిఫికేట్ వస్తుంది. దాంతోపాటు ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి స్టాండర్డ్స్తోనే ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఆ సర్టిఫికేట్స్తో వాళ్ళు ఓన్గా ఉపాధి ఏ విధంగా పొందారో ఆ ఓన్గా బిజినెస్ కూడా స్టార్ట్ అయితే మనకు ఎవరైతే ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళను మనము 2 years వరకు హ్యాండ్ ఓవర్ చేస్తాము. అంటే ట్రైనింగ్ ఇచ్చామా పంపించామా అనేది కాకుండా 2 సంవత్సరాల వాళ్ళతో మేము టచ్లో ఉంటాము, ఫోన్లు చేస్తాము, కాంటాక్ట్ అవుతాము. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసి మీరు ఆ బిజినెస్ పెట్టుకోవడానికి ఇంకేమైనా అవసరం ఉన్నదని వాళ్ళతో మాట్లాడతాము. కొంతమంది వాళ్ళ ఓన్గా సొంత డబ్బులతో స్టార్ట్ చేస్తారు, కొంతమంది మాకు లోన్ కావాలంటారు. సో మనము ఆ లోన్స్ మనం వివిధ రకాల బ్యాంకులో ఇక్కడ బ్యాంకులు ఉన్నాయి కాబట్టి ఆ బ్యాంకుల ద్వారా ఇప్పించడం అనేది జరుగుతుంది. మనకు ఈ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేపట్టిన కార్యక్రమం కాబట్టి ఇక్కడ సిద్దిపేటలో యూనియన్ బ్యాంకే లీడ్ బ్యాంక్ కాబట్టి మన లీడ్ బ్యాంక్ తరపున అన్ని బ్యాంకులతో మాట్లాడి వాళ్ళకి కావాల్సిన రుణ సదుపాయం కూడా మనం ఇప్పించడం అనేది జరుగుతుంది. ఇప్పించి వాళ్ళు ఆ బిజినెస్ స్టార్ట్ చూసుకోవడం మా బాధ్యత కాబట్టి 2 సంవత్సరాల వరకు మేము వాళ్ళను ఫాలోఅప్ చేస్తూ ఉంటాం. యూనియన్ బ్యాంక్ వారి సహకారంతో ఉపాధి పథకంలో భాగంగా అంటే యువతకు ఉపాధి కల్పన ఉద్దేశంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ డిఫరెంట్ ఫీల్డ్ మీద జరుగుతుంది. ఈరోజు ఈ 20 తారీఖు నుంచి 28 తారీఖు వరకు గొర్రెలను కానీ మేకలు కానీ ఎలా పెంచుకోవడం యువతకు అవగాహన కల్పించి వారిని సరైన దిశలో ఉపాధి కల్పించడమే బ్యాంక్ యొక్క ఉద్దేశం. ఇందులో భాగంగా 20 తారీఖు నుంచి 28 తారీఖు వరకు ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళని ఫీల్డ్ విజిట్ కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ 8 రోజులలో గొర్రెలను మేకలను ఎలా పెంచుకోవడమే కాక గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ ఎలా వినియోగించుకోవాలి, మనం ఉపాధి కల్పన ఎలా కల్పించుకోవాలన్న ఉద్దేశంతో ఈ 8 రోజుల వరకు విస్తృతంగా చర్చించి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఫీల్డ్ విజిట్లో ఎలాంటి మామూలుగా గొర్రెలను మేకలను ఎలా పెంచుకోవడం అంటే షెడ్డును ఎలా కట్టుకోవడం చూపించడం, గొర్రెల యొక్క పాలు పితకడం అంటే ఏమైనా పిల్లలు పాలు ఎలా తాగుతున్నాయి, వ్యాధి వచ్చిన గొర్రెలను మేకలను ఎలా గుర్తించడం, వాటి యొక్క బ్రీడ్స్ అంటే గొర్రెలు మేకలు ఎలా ఉంటాయి డిఫరెంట్ బ్రీడ్స్ చూపించడం జరుగుతుంది. ఫైనల్గా ఇది ట్రైనింగ్ అయిపోయిన తర్వాత దీని ద్వారా మీరు ఇచ్చే భరోసా వివిధ దశలో గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ ఎలా ఉంటాయి వాటి యొక్క వివరాలు చెప్పి ఏమన్నా వాళ్ళకి అవకాశాలు ఉంటే వినియోగించుకునే విధంగా ప్రోత్సహించడం జరుగుతుంది. అంటే సపోజ్ ఇప్పుడు NLM, PMGB నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ద్వారా
20 లక్షల నుంచి కోటి రూపాయల వరకు అంటే 80 లక్షల వరకు లోన్ సదుపాయం ఉంది. దాన్ని ఎలా వినియోగించుకోవాలి, అందులో ప్రోత్సాహం కొద్దిగా యువతకు ప్రోత్సాహం కల్పించడం ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమం యొక్క. అంటే ఈ ట్రైనింగ్ చేసిన వాళ్ళకి దాంట్లో ఇంపార్టెంట్ అదేం లేదు, అంటే ఎవరికైనా అవకాశం ఉంది. ఈ ట్రైనింగ్ ఉంటే ఏంటంటే దాని యొక్క ఎలా అభివృద్ధి అంటే గొర్రెలను మేకలను ఎలా పెంచుకోవాలి, దాని యొక్క లాభ నష్టాలు ఏంటి అన్నీ వివరించడం జరుగుతుంది. ట్రైనింగ్ ఉండడం వల్ల ఏంటంటే కొద్దిగా స్కీమ్ని ఎలా లబ్ధి పొందాలి, స్కీమ్ పెట్టిన తర్వాత నష్టాలు వస్తున్నాయి అనుకోకుండా స్కీమ్ యొక్క లాభ నష్టాలు ఏంటి అనేది ముందే వివరించడం జరుగుతుంది. రైట్, చూసారు కదా, రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రెస్టీ ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్న శిక్షణ తరగతులన్నీ చూసాం. ముఖ్యంగా ఇక్కడైతే ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఎవరైతే అంటే ఏదైనా స్టడీ మధ్యలో ఆపేసి వాళ్ళు ఏం చేయాలో తోచక ఇలాంటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో నైపుణ్య శిక్షణ సంస్థలో వాళ్ళు కొంత నైపుణ్యాన్ని పొందడం, దీనికి సంబంధించి వాళ్ళు ఎప్పుడైతే మార్నింగ్ వస్తారో మార్నింగ్ రాగానే ఇక్కడ మార్నింగ్ టిఫిన్, ఆ తర్వాత మళ్ళీ మధ్యాహ్నం దానికి సంబంధించి టీ, అలాగే భోజనం కూడా వీళ్ళు పెడుతూ పూర్తిగా వీళ్ళకు ఉపాధి అనేది అందిస్తున్నారు. దీని అంటే స్వయం ఉపాధి ఏ విధంగా పొందాలి, స్వయం ఉపాధిలో భాగంగా ఎలాంటి ట్రైనింగ్ కోర్సులు ఇక్కడ ఉంటాయి, దీనికి సంబంధించి మనం ఇప్పటివరకు చూసాం. ముఖ్యంగా మహిళలకైతే ఇక్కడ టైలరింగ్ అనేది చాలా ప్రాధాన్యం పొందిన రంగం. ఎందుకంటే వాళ్ళు స్వయం ఉపాధిగా ఏ విధంగా బతకాలి అనే దానికి సంబంధించి టైలరింగ్ సంబంధించి చూసాం. అది కాకుండా బ్యూటీ పార్లర్ కొనసాగుతుంది. అలాగే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి మగ్గం వర్క్, ఎంబ్రాయిడరీ శిక్షణ సంబంధించి, అలాగే బాయ్స్కి అయితే సీసీ కెమెరాకి సంబంధించి, అలాగే మొబైల్ నెట్వర్క్కి సంబంధించి మొబైల్ రిపేరింగ్, అలాగే షీప్ డెవలప్మెంట్, ఇట్లాంటి అన్ని ప్రోగ్రామ్స్ దాదాపు ఒక 64 కోర్సులకు సంబంధించి ఇక్కడ ట్రైనింగ్ అనేది జరుగుతుంది. ఇప్పటివరకు విజయవంతంగా చాలా బ్యాచ్లకు ట్రైనింగ్ అనేది పూర్తయింది. మొత్తం మీద వీళ్ళు ఇక్కడ ట్రైనింగ్ కూడా చూసుకున్నట్లయితే ఆ బయటకు సంబంధించి అంటే టైలరింగ్ సంబంధించి చూసుకున్నట్లయితే 30 రోజుల్లో ఈ ట్రైనింగ్ అనేది పూర్తిగా విజయవంతంగా కంప్లీట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత వాళ్ళకు ఒక స్కిల్ డెవలప్మెంట్, స్కిల్కి సంబంధించి స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి స్కిల్ అనే దానికి ఒక సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది. దాని ద్వారా వీళ్ళు ఏంటంటే ఆ ఉపాధి ఏదైతే వీళ్ళు నేర్చుకున్నారో దాన్ని బయటికి వెళ్ళి ఒక బిజినెస్గా వాళ్ళ ఓన్ మనీతో కావచ్చు, లేకపోతే యూనియన్ బ్యాంక్ అంటే భారత గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి యూనియన్ బ్యాంక్కి సంబంధించి వీళ్ళని సంప్రదిస్తే వీళ్ళు కొంత లోన్ ఇప్పించి వాళ్ళు బిజినెస్ పెట్టుకునేలా చేస్తారు. ఈ విధంగా ఈ రెస్టీ అనేది ఎవరైతే ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మధ్యలో చదువు మానేసి నార్మల్గా అంటే ఎలాంటి ఉపాధి లేకుండా ఉన్న వారికి ఈ విధంగా దీంట్లో ఉపాధి అయితే పొందుతున్నారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఇక్కడ ట్రైనింగ్ కూడా చాలా మేడం ఉంటారు. దాదాపు 9:30 to 5:30 వరకు కంటిన్యూస్గా క్లాసెస్ నడుస్తాయి. అంటే ముందుగా వాళ్ళకి క్లాస్ చెప్పడం, ఆ తర్వాత అదే విధంగా ట్రైనింగ్ చేయాలి, దానికి సంబంధించి కంప్లీట్గా వాళ్ళకి నేర్పిస్తూ ఉన్నారు. మొత్తం మీద అయితే ఎవరైతే ఈ గ్రామీణ ప్రాంతాల్లో అంటే రూరల్ ఏరియాస్లో ఎవరైతే ఉన్నారో వారైతే పూర్తిగా ఇక్కడ శిక్షణ పొంది వారి సొంత కాళ్ళ మీద నిలబడేలా, అంటే ఎవరైనా జాబ్ చేస్తుంటారు, ఏది చేసినా కూడా కొంతవరకు స్వయం ఉపాధి కోసం చాలా వరకు పోరాడుతూ ఉంటారు. స్వయం ఉపాధి పొందాలనే ఉద్దేశం మీకుంటే మొత్తం మీద ఈ రూరల్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇది ఏదైతే ఉందో స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, ఇక్కడ మీకు సంబంధించి మహిళలైతే టైలరింగ్, బ్యూటీ పార్లర్, అలాగే ఎంబ్రాయిడరీ, ఇప్పుడు మగవాళ్ళకి సంబంధించి చాలా ప్రాధాన్యం ఉంది కాబట్టి అలాంటివన్నీ నేర్చుకోవచ్చు. ఇక బాయ్స్ అయితే చాలా వరకు 64 రకాల కోర్సులు ఉన్నాయి. దాంట్లో మీకు ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో అంటే వీరు 35 మెంబర్స్కి ఒక బ్యాచ్ కూడా నిర్వహిస్తుంటారు. ఆ విధంగా బ్యాచెస్ నిర్వహించి పూర్తిగా శిక్షణ అయితే అందజేయడం జరుగుతుంది అని వారు చెప్తున్నారు.